జాతీయ పార్టీలని తొక్కి లేదా నిలదొక్కి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ది 10 సంవత్సరాల తర్వాత అదే జాతీయ పార్టీల మధ్య నలిగిపోతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ని తన దారికి తెచ్చారు, భారతీయ జనతా పార్టీని తన దారికి తెచ్చారు, కమ్యూనిస్టుల్ని తన దారికి తెచ్చారు, తెలుగుదేశాన్ని తన దారికి తెచ్చారు. అందరినీ తెలంగాణ ఏర్పాటు వైపుకి తీసుకురావడంలో ఆయనకి మించిన చాణక్యం మరెవరిది లేదు. తన సొంత గురువు గారిని దెబ్బ కొట్టగలిగారు. టోటల్గా రాజకీయం సామదాన భేద దండోపాయాలతో తెలంగాణ సాధించారు. బట్ సాధించిన తెలంగాణలో ఆ తెలంగాణ సాధన కోసం కార్యకర్తల్లో ప్రజలలో సృష్టించినటువంటి ఒక బీభత్సమైనటువంటి ఫీలింగ్, ఏదో జరిగిపోతుంది, ఆంధ్రావాడు వచ్చి దోచుకున్నాడు, మనం వాళ్ళ నుంచి దోపిడీ నుంచి రక్షిస్తున్నాం అన్నటువంటి రూటే తీసుకెళ్లారు. ఖచ్చితంగా చెప్పాలంటే విడిపోయిన తెలంగాణ బాగుపడిందని చెప్తాను నేను, అందులో నష్టపోయిందని చెప్పను. ఎందుకంటే విభజిత తెలంగాణలో నీళ్లకు సంబంధించిన సమస్యల పరిష్కారం మీద సీరియస్గా దృష్టి పెట్టారు, కరెంటు లాంటి సమస్యల మీద దృష్టి పెట్టారు, అట్లాగే కొత్త పథకాలు తీసుకొచ్చి పెట్టారు, రైతు బంధు లాంటి. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే అన్ని వర్గాల్ని కలుపుకెళ్లడంలో విఫలమయ్యారు. ప్లస్ విలువలకి వలువలు కూడా తీశారు. ఇష్టం వచ్చినట్టు అన్ని పార్టీలని చీల్చి అవతల పడేశారు. పర్యవసానం ఎవరికీ ఆయన మీద నమ్మకం లేదు, ఎవరూ ఆయన్ని గౌరవించడం మానేశారు. దాని పర్యవసానం ఇవాళ రోజున ఇది. వాస్తవంగా చెప్పాలంటే రికార్డుల ప్రకారంగా అన్నిట్లలో టాప్లోనే ఉంది తెలంగాణ. కానీ ప్రజలు మాత్రం ఆయన్ని ఆ రికార్డులు చూసి ఓట్లేలా ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిరోజు ఆంధ్రాలో ఉన్న నాయకులు తిట్టుకునే తెలంగాణను చూడు, హైదరాబాదును చూడని సీన్ కట్ చేస్తే అదే కేసీఆర్ని ఓడగొట్టారు. అదే ఆంధ్రలో ఉన్నటువంటి తెలంగాణలో ఎక్కువ మంది ఆంధ్రలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతంలో మాత్రమే కాపాడబడ్డారు ఆయన. ఏ ఆంధ్రులనైతే తిట్టిపోసారో అదే ఆంధ్రులు వేసిన ఓట్లతోనే ఆయనకి 4 సీట్లు వచ్చినాయి. ఏ తెలంగాణ వాళ్ళకి రేకెత్తిచ్చినటువంటి ఆశలు నెరవేరలేదు, వాళ్ళు కాంగ్రెస్ కోటేశారు, బీజేపీ కోటేశారు. ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని వరుసపెట్టి కేసీఆర్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటే పార్టీని కాపాడుకోగలరా? రేపు కనుక పార్లమెంటు స్థానాలు 0 లేదా 1, 2 వస్తే ఇక ఆ పార్టీని దేకే వాళ్ళు ఎవరున్నారా? చంద్రబాబు క్రిందసారి 3 పార్లమెంట్ సీట్లే వచ్చాక అంతకుముందు అబ్దుల్లాలు, మమతాలు, స్టాలిన్లు ఇట్లాంటి వాళ్ళు అందరూ మాట్లాడిన వాళ్ళు క్రిందసారి ఎవరు పట్టించుకున్నారు? ఆయన జైలుకి వెళ్తే కూడా రేపు పరిస్థితి అదే అవుతుందా చూడాలి.